హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. బయట కొనే పని లేకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 లీటర్ చిక్కటి పాలు పోసి అందులో ఒక హాఫ్ కప్పు పాలు విడిగా తీసి పక్కన పెట్టండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలని 3 పొంగులొచ్చే వరకు మరిగించుకోవాలి. పొంగొచ్చినప్పుడల్లా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్సర్ని మళ్ళీ ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మైదా కంటే కూడా ఈ కార్న్ ఫ్లోర్‌తో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ కోసం పావు కప్పు చక్కెర వేసుకొని బాగా కలపండి. ఈ వేడికి చక్కెర బాగా కరిగిపోతుంది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అవైలబుల్‌గా లేకపోతే వదిలేయండి. ఇలాచీ పౌడర్ మాత్రం వేయొద్దు. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల దీని టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ క్రీమీగా టేస్టీగా రావాలంటే ఇంట్లో చేసిన పాలమీగడ 2 కప్స్ వేసుకోండి. బయట సూపర్ మార్కెట్లో దొరికే మిల్క్ క్రీమ్ అయినా వేసుకుని ఇలా నురుగు వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ సాఫ్ట్‌గా రావాలంటే ఈ మిశ్రమం కొంచెం చిక్కగా ఉండాలి. లేదంటే ఐస్ ఐస్‌లా వచ్చేస్తుంది. దీనిని ఒక 6 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇప్పుడు బటర్ స్కాచ్ ప్రిపేర్ చేసుకుందాము. మందంగా ఉండే ఒక బాండిల్ తీసుకుని హాఫ్ కప్పు చక్కెర వేసి లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ ఉండాలి. ఒక ప్లేట్ పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి. చక్కెర ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకుని స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. బాండిల్ మందంగా ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. లేదంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి బదులు. నెయ్యి వేసుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా టేస్ట్ ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత స్పూన్‌తో అంచులను కదిలిస్తే ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఏదైనా పప్పు గుత్తితో గానీ, ఏదైనా బలంగా ఉండే ఒక టూల్‌తో ఇలా నలుపుకోవాలి. మిక్సీ జార్‌లో మాత్రం వెయ్యొద్దు. పౌడర్ లాగా అయిపోతుంది. ఐస్ క్రీమ్ అంత టేస్ట్ ఉండదు. ఒక 6 అవర్స్ తర్వాత ఇలా ఐస్ క్రీమ్ కొంచెం గట్టిపడుతుంది. దీన్ని మిక్సీ జార్‌లో వేసుకుని మధ్య మధ్యలో ఆగుతూ సాఫ్ట్‌గా అయ్యే వరకు స్పీడ్ 1లో పెట్టుకుని బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న క్రంచెస్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇందులో మొత్తం వేయకుండా 1/3 కప్ వేసి ఒక పావు కప్పు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసి మనం ముందుగా డీమోల్డ్ చేసి పెట్టుకున్న బాక్స్‌లోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. దీన్ని 8-12 అవర్స్ వరకు డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దీనిపైన మనం ముందుగా ఒక పావు కప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ క్రంచెస్ అన్నీ వేసుకొని ఐస్ క్రీమ్‌కి, బాక్స్‌కి మధ్యలో ఉండే గ్యాప్‌లో ఐస్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఒక కవర్ తీసుకొని ఆ కవర్‌తో దీన్ని కవర్ చేయాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్‌గా ఉండే మూతను పెట్టి దీన్ని 8-12 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నా చాలా పెర్ఫెక్ట్‌గా, టేస్టీగా చేస్తారు. 12 అవర్స్ తర్వాత ఈ బాక్స్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్‌గా వచ్చింది. నేను అనుకున్న దానికంటే చాలా టేస్టీగా వచ్చింది ఐస్ క్రీము. ఇప్పుడు దీనిని ఒక 3 మినిట్స్ అలా వదిలేయండి. 3 మినిట్స్ అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో? స్కూప్ ఔట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. మనం బయట సూపర్ మార్కెట్‌లో కొనే ఐస్ క్రీమ్ కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ అయితే మనకి కావాల్సినంత స్వీట్ వేసుకొని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో తీసిన పాలమీగడ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.